అయితే బాధాకరమైన విషయం ఏమంటే ప్రతిపక్షం వాళ్ళు వచ్చి అభివృద్ధి ఎక్కడ అంటారు. అసలు నాకైతే ఈ సబ్జెక్ట్ అభివృద్ధికి అర్థం ఏమనేది నాకు ఇంకా ఇవన్నీ ఇంకా ఇవి నేను చెప్పినటువన్నీ కూడా చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడ అంటే పోనీ వాళ్ళనే అడుగుదాం అనుకున్నాము, అభివృద్ధికి అర్థం దయచేసి మాకు తెలియపరచండి, మీకేమన్నా వేరే అర్థం ఉందా? ఎందుకంటే వాళ్ళ అర్థం అభివృద్ధి అర్థము వాళ్ళ సొంత ఊరు లద్దగిరికి ఇంతవరకు రోడ్ వేసుకోలే. లద్దగిరి నుంచి కోడమూరుకు పోవాలంటే 1.5 గంట పడుతుంది ప్రయాణం, మోకాళ్ళోటి గుంతలు, నడుములు ఎరుగుతాయి. మీ సొంత ఊరికే మీరు ఇంతవరకు రోడ్లు వేసుకోలేదు. ఈరోజు మా దగ్గరకు వచ్చి అసలు అభివృద్ధి ఎక్కడ అంటే మాకైతే దీని అర్థమేమో మాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. పైగా ఇది వాళ్ళ సొంత ఊరా అంటే సొంత ఊరు కూడా కాదు. సొంత ఊరు ఎక్కడ అంటే వాళ్ళ సొంత ఊరు వచ్చేసి లద్దగిరి. లద్దగిరి ఎక్కడ? కోడమూరు నియోజకవర్గం. వాళ్ళే చెప్తారు ఇది మా కోడమూరు నియోజకవర్గం మాది అని. మొన్నటి వరకు ఆలూరులో చాలా కష్టపడి టికెట్ కోసం ట్రై చేసినారు, అది లేదు అన్నారు. ఆలూరు లేకుంటే పర్వాలేదు ఎమ్మిగనూరు అన్న ఇవ్వండి అంటే అది కూడా లేదు అన్నారు. అది లేకుంటే కర్నూలు పార్లమెంట్ అంటే అది కూడా లేదన్నారు. ఏది లేదు, డోన్ ఇస్తాము, తీసుకుంటే తీసుకో, లేకుంటే లే అంటే డోన్కి వచ్చి గత్యంతరం లేకుండా డోన్కి వచ్చి స్థానికులం మేమైతే మాకే ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎవరు స్థానికులేడా? మేము స్థానికులం, మనం అందరం స్థానికులం. బయట నుంచి ఏ ఊరు నుంచో వచ్చి స్థానికులు మనకే ఇన్ని ప్రశ్నలు వేస్తే పోనీ వేసినారు మంచిదే, సంతోషం. మీ ఊరికి ఇంతవరకు రోడ్ ఎందుకు వేసుకోలే అని, మీ ఊరికి రోడ్ వేసుకోకుండా ఊరందరికీ నేను ఏదో చేసి పెడతా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఆశ్చర్యం. ఎందుకంటే ఇంతవరకు కూడా తిరుగుతున్నారు, కానీ మీరు ఇంతవరకు చేసినది ఖచ్చితంగా ఏమైనా చెప్పగలుగుతున్నారా? చేస్తున్నది ఏమైనా చెప్పగలుగుతున్నారా? చేయబోయేది ఏమైనా మూడు చెప్పలే. ఏమనంటే మీరేం చేసినారంటే ఒక ఇంటర్వ్యూలో ఇండ్లు కట్టించినామంటారు. ఇదేందండి, ఇంద్రమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు కట్టిస్తే అది మీరు కట్టించినామని చెప్పుకోవడం. అట్లాంటి జగనన్న ఇండ్లు కూడా చాలా కట్టిస్తున్నారు, మేమేం చెప్పుకోవడం లేదు మేము కట్టించినాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రామ్. ఇండ్లు కట్టించేది ఏందండి? ప్రభుత్వం తలుచుకుంటుంది, కట్టిస్తుంది. దాంట్లో మీ పాత్ర ఏముంది? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు రైల్వే మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఏమైనా చేసినారా? మీ కాంట్రిబ్యూషన్ ఏమి? ఈ ఒక ఐటెం, ఈ కరెంటు పోల్ నేను వేయించిన, ఈ పైప్ లైన్ నేను వేయించిన, ఈ కుళాయి నేను వేయించిన, ఒక్కటి చెప్పండి. 3 సార్లు ఎంపీగా ఉన్నారు కదా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఈ రైల్వే కమ్మి ఇక్కడ పెట్టించిన, ఈ కమ్మికి నట్టు బోల్టు ఇది కనిపించిన, ఒకటే చెప్పండి. కనీసం నట్టు బోల్ట్ ఏది లేదు.